వారు కర్మేలు పర్వత శిఖరమున దాగినను నేను వారిని వెదకి పట్టి అచ్చట నుండి తీసుకొని వచ్చేదను. నా కన్నులకు కనబడకుండా వారు సముద్రములలో మునిగినను అచ్చటి సర్పమునకే నేను ఆజ్ఞ ఇత్తును. ప్రియమైన బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజల యొక్క స్థితిగతులను ఆమోస్ గారు దేవుని లేఖన భాగాల ద్వారా, దేవుని వాక్కు ద్వారా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, మీ ప్రవర్తన ఎలా ఉందో తెలుసా? మీరు కర్మేలు పర్వతానికి పోయినా, భూలోకంలో ఉన్న పాతాళానికి పోయినా, లేక ఆకాశానికి ఎక్కిపోయినా, సముద్రంలోనికి పోయినా, అక్కడ నేను పాములకు కూడా పిలుపునిస్తా. మీరు ఎక్కడికి పోయినా, నలుదిక్కులు, అర్థమైందా? కొండ మీదికి పోయినా, కొండ పైన ఉన్నటువంటి ఆకాశంలోనికి పోయినా, ఒక నీళ్ళ లేకపోయినా, ఆ భూమి కింద ఉన్నటువంటి పాతాళములోనికి పోయినా, అంటే నోబడీ ఎస్కేప్ ఫ్రమ్ ద గాడ్.